మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వాక్యం నుంచి చదువుదాం. చదవమ్మా. చాలండి, ఈ మాట అందరూ చేద్దాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఏం చేయాలని చెప్పండి? మొదట దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని మనం వెతికితే దేవుడు అవన్నీ కూడా మనకి ఏది అవసరమో అవసరాలన్నీ దేవుడు అనుగ్రహించునుగాక. చూడండి, మనం ఈరోజు నూతన సంవత్సరంలో మొదటి ఆదివారం ఉన్నాం. హల్లెలూయా. ఇది 2024వ సంవత్సరం మొదటి ఆదివారం. సరే, నేను ఆలోచిస్తూ ఈ 2024లో మొదటిగా మనం ఏం చేయాలి, మొదటిగా మనం ఏం చేయాలో ఆలోచిస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు మొదటిగా చేయవలసిన కొన్ని విషయాలు దేవుడు తెలియచేస్తూ వచ్చాడు. మొదటిగా ఈ సంవత్సర ప్రారంభంలో ఉన్నాం కాబట్టి మొదటి ఆదివారమున మొదటిగా ఏం చేయాలో కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా విందాం. హల్లెలూయా. వాటిని చేయాలి కూడా. ఆమె మొదటిగా చేయవలసినవి చూడండి. ఇక్కడ రాయబడిన మాటను బట్టి యేసుక్రీస్తు వారు ఒక కొండ మీద ఒక ప్రసంగాన్ని చేశారు. ఆ ప్రసంగం 5, 6, 7 అధ్యాయాలు. అందుకనే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మొట్టమొదటి మాటలు ఏముండేదంటే ఆయన కొండ ఎక్కి అని ఉండేది. అలాగే 8వ అధ్యాయం మొదటి వాక్యంలో ఏముండేదంటే ఆయన కొండ దిగి అని ఉండేది. అంటే కొండ ఎక్కారు అంటే జనసమూహం చూసి, శిష్యులు ఆయన దగ్గర ఉండటాన్ని చూసి ఆయన ఈ 5వ అధ్యాయం అంతా 5, 6, 7 ఒక ప్రసంగమే. అంటే ఆయన ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు ప్రజలు వింటూనే ఉన్నారు. అయితే ఆ ప్రసంగంలో నుంచి ఆయన చెప్తూ ఏమన్నారంటే మొదట చేయవలసినవి కొన్ని చెప్తూ వచ్చారు, తర్వాత కూడా కొన్ని చెప్పారు. సరే, ఈ సందేశంలో మొదట ప్రాధాన్యత నీ జీవితంలో మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలంటే దేవునికి ఇచ్చుదుముగాక. లేచిన వెంటనే నేను మోకరించి ప్రార్థన చేస్తాను అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. లేచిన వెంటనే మంచం మీదైనా ప్రార్థన చేస్తాను అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అంటే మనం బ్రతికాము అంటే, మనం సజీవులంగా ఉన్నాము అంటే దేవుడు మనకి ఉచితమైన కృప ఇచ్చాడు. అవును కదా? ఈరోజు మనం సజీవులంగా ఉన్నామంటే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి మనం సజీవంగా ఉన్నాం. కాబట్టి లేచిన వెంటనే మనం చేయవలసిన పని ఏంటంటే దేవునికి కృతజ్ఞతగా, లేకపోతే దేవునికి స్తుతిస్తూ దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయటం అనేది మనకు అలవాటుగా ఉంటుంది. ప్రతిరోజు ప్రార్థించే ప్రార్థన చూడండి. బైబిల్ గ్రంథంలో 3 సార్లు ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే దావీదు అయితే 7 సార్లు ప్రార్థన చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో మన ముందున్నటువంటి తరంలో వారు ప్రార్థనలు ఎంతో ఆశీర్వాదం అని చెప్తాను. జయప్రదమ్మ గారే కానీ మన అంజనమ్మ గారు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. తల్లి వారి కుటుంబం కొరకు అయ్యా ప్రార్థన చేయండి, మా బిడ్డల కొరకు ప్రార్థన చేయండి, మా మనస్సంతానం కొరకు ప్రార్థన. ఇంకో విచిత్రమైన అంటే ఎప్పుడు అడిగే మాటలో ఆమె దరిదాపుగా రాధిక గర్భఫలం కొరకు ప్రతిరోజు ప్రార్థన చేయమనేది. ఆదివారం వచ్చినప్పుడల్లా దేవుడు ఆ బిడ్డను ఆశీర్వదించినందుకే దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. చక్కని పాపను మనం చూసాం. ఆ పాపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అంటే ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది. ప్రార్థన మనం అనుకోవచ్చు, ఈరోజు మనం విత్తనాలు విత్తుతాం,
విత్తిన వెంటనే పంటను కోయలేం. ఆమె అయితే ఆ పంట రావడానికి 4 నెలలు పట్టచ్చు, లేకపోతే 6 నెలలు పట్టచ్చు. అంతకుముందు 6 నెలలు పట్టేది, ఇప్పుడు 4 నెలలేనా, లేకపోతే 6 నెలలు పడుతుందా? మంచిది. అంటే కొంచెం మందులు వాడటమో లేకపోతే ఇలా ఉండటం వల్ల కొంచెం పంట తొందరగానే వస్తుందేమో. సరే, ఏదేమైనప్పటికీ విత్తనాలు వేసాం, విత్తనాలు వెంటనే ఫలించవు, కానీ ఆ విత్తనాలు ఫలించడానికి కొంత సమయం పడుతుంది. అలాగే ప్రార్థన ఏం చేస్తూ ఉండేదంటే పరిస్థితులు మారుస్తుంది, ప్రార్థన స్థితిని మారుస్తుంది. ప్రార్థన ప్రతిఫలమే ఈరోజు మనం క్షేమంగా ఉన్నాం. హల్లెలూయా. నేను అంటాను, మీ కొరకు భారం కలిగి ఎవరో ప్రార్థన చేశారు కాబట్టి మీరు రక్షణలోనికి వచ్చారు. ఈరోజు మీ కొరకు ప్రార్థన చేశారు కాబట్టి మీరు క్షేమంగా ఉన్నారు. అలాగే మనం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి మన బిడ్డలు క్షేమముగా దేవుడు చేయునుగాక. కాబట్టి మొదటి ప్రాధాన్యత అక్కడ అంటాడు, మొదటగా ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఏం తిందామా, ఏం ధరించుకుందామా, ఏం చేద్దామా అని మీరు చింతింపొద్దు. అన్ని జనులు ఇలాగే చింతిస్తూ ఉన్నారు. అయితే మీరేం చేయాలంటే దేవుని వెతకండి. మీరు దేవుని వెతికితే ఆయన ఏం చేస్తాడంటే మీకు ఏది అవసరమో అవసరాలన్నీ దేవుడు సమకూర్చునుగాక. కాబట్టి మొదట స్థానం ఎవరికి ఇవ్వాలంటే దేవునికి ఇవ్వాలి. ఒకరోజు యేసుక్రీస్తు వారు పేతురుతో అంటాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అంటాడు. వీరి కంటే లేకపోతే వీటి కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అంటే ఆయన అంటాడు, అవును ప్రభు, నీకే తెలుసు అంటాడు. అయితే నువ్వు వెళ్ళి నా గొర్రెలను మేపు, లేకపోతే నా గొర్రెలను కాయి, నా గొర్రె పిల్లలను కాయి అని మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, వీటి కంటే అప్పుడే యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై వెళ్ళిపోయిన తర్వాత పేతురు గారు అంటారు, ఆయన వెళ్ళిపోయాడు, మనం ఏం చేద్దాం అంటే ఆయన అనుకున్నాడు, సరే నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను, మీరు కూడా వస్తారా అంటే ఆయనతో పాటు శిష్యులందరూ ఎక్కడికి వెళ్ళారు? చేపలు పట్టుకోవడానికి వెళ్ళారు. చూడండి, ఆ చేపలు పట్టుతూ ఉన్నప్పుడు ప్రభు అలా నడుచుకుంటూ వస్తే యేసు ప్రేమించిన శిష్యుడు అంటాడు, ఏమంటాడంటే, ప్రభుని గుర్తుపట్టారు. వెంటనే మరలా అక్కడ అది అయిపోయిన సందర్భం తరువాతే పేతురు గారితో అంటాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? వీటి కంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంట. అంటే మనం చేసే వృత్తి కంటే, మన బంధువుల కంటే, మన స్నేహితుల కంటే, మనకు ఉన్న దానికంటే నీవు దేవుని ప్రేమించగలిగితే, నీ జీవితంలో మొదటి స్థానం దేవునికి ఇవ్వగలిగితే పరిస్థితులన్నీ దేవుడు సమకూర్చునుగాక. కాబట్టి మనం ఏమి ఇవ్వటం నేర్చుకోవాలంటే మన హృదయంలో దేవునికి స్థానం ఇవ్వటం నేర్చుకోవాలి. మొదటివి దేవునివే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన రాబడిలో మొదటివి ఎవరు చెప్పండి? ప్రథమ ఫలం ఎవరిది? దేవుడిది. దశమ భాగం ఎవరిది? దేవుడి. అంటే దేవుని మనం దేవునికి ఇవ్వటం ద్వారా దేవుడు అణిచి కుదిలించి దిగజారునంతగా దేవుడు సమృద్ధిగా దేవుడు మనకు దయచేయునుగాక. కాబట్టి పౌలు గారు అంటాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అంట. దేన్ని? అందుకుముందు క్రైస్తవులు హింసించటానికి బయలుదేరిన సౌలు దేవుని దర్శనాన్ని పొందుకుని తన జీవితాన్ని మార్చుకుని దేవుని కొరకు బ్రతకటం ఏం చేశాడు? ముందుకు సాగిపోయాడు. ఈరోజు మన జీవితంలో దేవునికి స్థానం ఇస్తే దేవుడు నీకు కూడా స్థానం ఇస్తాడు. హల్లెలూయా. దేవుణ్ణి వెతికితే దేవుడు నీకు దొరుకుతాడు. అందుకని అడుగుడి మీకు ఇవ్వబడు, వెతకుడి దొరుకును, తట్టుడి మనం అడిగితే దేవుడు ఇస్తాడు, మనం వెతికితే దేవుడు దొరుకుతాడు. అందుకనే ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెతకండి. మొదటగా మనం వెతకవలసింది ఆయన రాజ్యం. అందుకని ఆయన రాజ్యం ఎక్కడుంది అనంటే భూమి మీద ఆయన పిల్లలతో దేవుని రాజ్యం నింపబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఆయన రాజ్యం ఎక్కడుందంటే పరలోకములో ఉంది. ఈ లోకములో దేవుని పిల్లలుగా మార్చబడితేనే వారు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకొందురుగాక. మనం రక్షించబడి ఎంతకాలమైంది? మనం రక్షణలో ఉండి మనం కొంతమందినైనా దేవుని ఎద్దుకు నడిపించగలుగుతున్నామా? దేవుని రాజ్యాన్ని వెతకటం అంటే దేవుని వెతకటమే. నీవు దేవుని వెతుకుతూ
దేవుని సన్నిధిలో ముందుకు సాగిపోవాలని ఒక దేవుని సేవకునిగా మీకు తెలియచేస్తా వస్తున్నాను. మనం దేవుని వెతికితే దేవుడు మనకి ఏది అవసరమో అవసరాలన్నీ దేవుడు సమకూర్చొనుగాక. తర్వాత మత్తయి సువార్తలోనే 5వ అధ్యాయం రండి, 5వ అధ్యాయం 23వ వాక్యాన్ని ఒకసారి మనం చదువు. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణ అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధ మేమైనను కలదని అక్కడ నీ జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదునే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము, అటు తరువాత వచ్చి నీ అర్పణ అర్పించము. అక్కడ అంటాడు నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి, అండర్లైన్ చేసుకోండి, మొదట వెళ్ళి. మొదటి వెళ్ళి ఏం చేయాలంట? సహోదరునితో నువ్వేం చేయాలంటే సమాధాన పడాలి. నువ్వు సమాధాన పడిన తరువాత వచ్చి నీవు అర్పించే అర్పణ అర్పించు. ఈ మాటను బట్టి అంటాను, చాలామంది జీవితాల్లో ఏం కనపట్టలేదంటే సమాధానం కనపట్టలేదు. పొరుగువానితో ఇరుగు పొరుగువానితో ఏమి కనపట్టలేదంటే సమాధానం కనబడట్లేదు. ఇంకో మాట చెప్పాలంటే పొరుగువానితో పక్కన పెడదాం, ఇంట్లోనే సమాధానం ఉండట్లేదు. ఒకరోజు భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడ్డారంట. భర్త భార్యతో మాట్లాడట్లేదు, భార్య భర్తతో మాట్లాడట్లేదు. కానీ పిల్లలు ఉంటారుగా, పిల్లలతో భర్త పనులు భార్య చేయించుకుంటుంది, భార్య పనులు చేయించుకుంటుంది. ఒకరోజు ఆయన ఒక ఫ్యాంట్ కొనుక్కొచ్చుకున్నాడు. ఫ్యాంట్ కొనుక్కొచ్చి అంటున్నాడు, ఇంట్లో వాళ్ళ అమ్మ ఉంది, తర్వాత పిల్ల ఉంది, తర్వాత తల్లి ఉంది. ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఈ ఫ్యాంట్ కొనుక్కొచ్చాను కానీ బాగా బారైపోయింది, ఒక అంగుళం ఎవరైనా ముగ్గురులో ఎవరైనా కుట్టి పెట్టండి అన్నాడంట. అంటే భార్య అందంట, ఎటు పెద్ద చేయలేదు, పిల్ల కూడా ఏం చేయదు కాబట్టి సరే ఆయన అన్నాడు కదా చేద్దామని చెప్పేసి ఒక అంగుళం కట్ చేసి ఆమె కుట్టి పెట్టిందంట. తర్వాత మధ్యాహ్నానికి కూతురు గుర్తొచ్చింది. ఏమని? ఎటు మా అమ్మ పట్టించుకోదు, ఈ పెద్ద అసలు పట్టించుకోదు, సరే నేనన్నా కొడదామని ఆమె కూడా మిషన్ మీద మధ్యాహ్నం కుట్టింది ఈ పాప. సాయంత్రానికి ఈ ముసలాం అనుకుంది వీళ్ళిద్దరు ఎటు పట్టించుకోరు అని చెప్పి మిషన్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ కట్ చేయించి ఒక అంగుళం కుట్టి ఆమె తీసుకొచ్చింది. చూడండి, ఆయన ప్యాంట్ వేసుకుంటే ఆ ప్యాంటు కాస్త షార్ట్ అయినట్టుంది. హల్లెలూయా. ఏ కారణం చెప్పండి? సమాధానం లేదు. అందుకనే ఒకవేళ నువ్వు అర్పణ అర్పించడానికి వచ్చినప్పుడు ఎవరైనా సహోదరునితో విరోధ భావం ఉంటే ముందు సమాధానపడి వచ్చి అప్పుడు నీ అర్పణ అర్పించు. అప్పుడు దేవుడు నేను అంగీకరిస్తాడు. నీ అర్పణ అంగీకరించాలంటే నీలో ఏముండాలంటే సమాధానం ఉండాలి. సమాధానం లేకుండా మన జీవితాలు దేవునికి దగ్గర అవ్వలేవు. చాలామంది జీవితాల్లో దేవునికి దూరంగా ఉండి సమాధానం లేదు. మొన్న నేను అంటాను, దేవునితో సమాధానం లేదు, అలాగే పొరుగువానితో సమాధానం లేదు, మనుషులతో సమాధానం, ఇంట్లో కూడా సమాధానం లేదు. సాతానుడు ఏం చేస్తాడంటే చిన్న సమస్యని పెద్దగా మార్చి సమాధానం లేకుండా చేస్తూ ఉంటాడు. అయితే నా దేవుడు, ఆయనకి ఒక పేరుంది, సమాధానకర్తయగు అధిపతి. దానికి స్తోత్రం. హల్లెలూయా. నీకు సమాధానం లేకపోతే దేవుని దగ్గరకు వచ్చి అడిగితే సమాధానపరిచే దేవుని దగ్గర మనం ఉన్నాం. అందుకని అంటే నీ అర్పణ అర్పించే ముందు నీ సహోదరుని దగ్గరికి వెళ్ళి నువ్వేం చేయాలంటే అర్పణ సమాధానపడి వచ్చి అప్పుడు అర్పించు, అది అంగీకరించబడుతుంది అంట. నేను ఈరోజు అంటాను, నీ జీవితంలో మొదటిగా ఈ 2024వ సంవత్సరంలో మొదటి ఆదివారంలో ఉన్న మొదటిగా నువ్వేం చేయాలంటే ఎవరితోనైనా సమాధానం లేకపోతే సమాధాన పడుదుగాక. ఆమేన్. సమాధాన పడితే దేవుడు నెమ్మదినిస్తాడు,
తప్పకుండా దేవుడు నిన్ను దీవెనకరంగా మార్చునుగాక. 2 విషయాలు చెప్పాను. ఒకటి, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదటగా వెతకాలి. రెండవది, సమాధానమును వెతకాలి. అంతే కదా, సమాధానం, మొదటిగా సమాధాన పడండి. మూడవది చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం మొదటి 5 వాక్యాలు చదివితే, నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. మీరు తీర్పు తీర్చుకొడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు చొప్పునే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలత చొప్పునే మీకును కొలవబడును. నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూడనేలా? నీ కంటిలో దూలం ఉండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును చూచి వేయనిమ్మని చెప్పనేలా? వేషధారి, మొదటి నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకో, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును అంట. ఈ మాట చదివితే మనకు అర్థమైపోయింది. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, వారి కంట్లోనేమో దూలాలు పెట్టుకుంటారంట, ఎదుటివాని కంట్లోనేమో నలుసును చూస్తూ ఉంటారు. అంటే ఎదుటివాని చేసే వారిలో చిన్న తప్పు ఉందనుకోండి, ఆ తప్పుని ఏలెత్తి చూపిస్తూ ఉంటారు. వారు చేసే పని మాత్రం, వారిలో ఉన్న తప్పును మాత్రం వారు గ్రహించరు. ఇది ఎలాంటిదంటే, గురిగింజ ఉండేది తెలుసా? గురిగింజ. ఆ గురిగింజ ఏమనిదంటే, నేను అంత ఎర్రగా ఉన్నాను అనుకునేదంట. కానీ దాంట్లో కింద నల్లగా ఉండిద్ది. అంటే ఎదుటివానికి మనం ఏలెత్తి చూపిస్తున్నాము అంటే, మన ఏలు ఒకటే కానీ మన వైపు 4 తిరుగుతున్నాయి అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ ఒక్కరు కూడా పరిశుద్ధులు కాదు. కొన్నిసార్లు మనలో కూడా ఏముంటాయి, లోపాలు ఉంటాయి. అయితే వాటిని సరి చేసుకుని ముందుకు వెళ్ళటమే దేవుడు మనకిచ్చిన గొప్ప బాధ్యత. హల్లెలూయా. కాబట్టి నేను అంటాను, నలుసు పెద్దదా, దూలం పెద్దదా? ఈ రోజుల్లో దూలాలు కనపట్లా. ఆనాటి కాలంలో దూలాలు ఉండేవి, అవునా? పెద్ద ఇళ్ళల్లో ఏముండేదంటే దూలాలు ఉండేవి. ఇప్పుడు నలుసు చిన్నదే, కానీ ఏం చూస్తూ ఉంటారంటే, నలుసును చూపిస్తున్నారు కానీ దూలాలు మాత్రం తీసేసుకోవట్లా. ఒకరోజు ఇట్లాగే జరిగింది బైబిల్లో. యేసుక్రీస్తు వారు ఒక ప్రాంతానికి వెళ్తూ ఉన్నప్పుడు ఒక స్త్రీ వ్యభిచారం చేస్తుండగా పట్టబడిందంట. పట్టబడితే, బోధకుడా ఏం చేయమంటావు? ఇదిగో ఈమె వ్యభిచారం చేస్తుండగా మేము పట్టుకున్నాం, మోషే ధర్మశాస్త్రం ప్రకారం రాళ్ళు తీసుకుని ఆమెను చంపాలి కదా అని అందరూ వచ్చేసారు. అందరూ వచ్చేస్తే యేసయ్య అంటాడు, ఏమంటాడంటే, సరే మీరు చెప్పింది ధర్మశాస్త్రం ప్రకారం ఓకే, మంచిదే. అయితే మొదట మీలో పాపం చేయని వాడు ఆ మీద మొదట రాయి వేయండి అనంటే, ఆ రాళ్ళన్నీ అక్కడ వదిలిపెట్టి అందరూ వెళ్ళిపోవటం ప్రారంభించారు. అమ్మా ఎవరు శిక్షించలేదా? యేసయ్య అన్నాడు, అయ్యా ఎవరు శిక్షించలేదు. యేసయ్య అంటాడు, అమ్మా ఇక వెళ్ళి పాపము చేయొద్దు. ఎంత గొప్ప మాట! అమ్మా ఇక వెళ్ళి పాపం చేయొద్దు, నువ్వు పరిశుద్ధంగా జీవించు, దేవుడు క్షమించాడు. అక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, వారిలో తప్పులున్నాయి కాబట్టే రాళ్ళు అక్కడ వదిలిపెట్టి వెళ్ళారు. ఒకవేళ వాళ్ళు ఉన్నట్లయితే, పరిశుద్ధులే అయినట్లయితే ఆ మీద రాయేసేవారు కదా. కాబట్టి ఈరోజు మనలో ఉన్న దూలాలను తొలగించుకుందుముగాక. కాబట్టి మనలో ఒకవేళ దేవునికి ఆయాసకరమైనవి ఏమైనా ఉన్నా వాటిని మనం తొలగించుకోగలిగితే, మనం తప్పకుండా ఈ నూతన సంవత్సరంలో దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తూ మనల్ని నడిపించునుగాక. 4వ చెప్తున్నాను, జాగ్రత్తగా విందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం రండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 25వ వాక్యం చదువుదాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అతిదేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి
గుడ్డి పరిసయుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి అగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. ముందు అన్నమాట నేను అనుకున్నాను. మొదట ముందు ఏం చేయాలంట? వెలుపల శుద్ధి అగునట్లుగా ముందు వాటి లోపల ఏం చేయబడాలంటే శుద్ధి చేయబడాలి. ఒక గిన్నెను మనం కడిగినప్పుడు పై వరకే కడుగుతామా, లోపల కూడా కడుగుతామా? లోపల కూడా కడుగుతాం. ఈ ఉదాంతాన్ని చెప్పి కింద అంటారు, సున్నం కొట్టిన సమాధులు వలె ఉన్నారు అంట. ఇప్పుడు సున్నం కొట్టిన సమాధులు ఎలా ఉంటాయి చెప్పండి? పైకి చాలా బాగుంటుంది. ఈస్టర్ వస్తే అందరూ ఏం చేస్తూ ఉంటారంటే అక్కడికి వెళ్ళి సున్నం కొడతా ఉంటారు. అప్పుడు ఎలా కనపడతాయి అంటే పైకి చాలా నీట్గా కనపడతాయి. లోపల ఏముండే చెప్పండి? లోపల ఎండిపోయిన ఎముకలు, లేకపోతే ఒకవేళ చచ్చిపోయినప్పుడు కుళ్ళిపోయిన ఇవే కనపడతాయి. అయితే దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మొదటిగా మీరు ఏం చేయాలి అంటే మీరు లోపల శుద్ధి కావాలి, అంతరంగ శుద్ధి కావాలి. దేవుడు ఏం చూస్తాడంటే నీ బాహ్యాన్ని చూసే దేవుడు కాదు. దేవుడు ఏం చూస్తాడంటే అంతరంగాన్ని చూసే దేవుడు. ఒకరోజు యెషీ కుమారుల దగ్గరికి సమూయేలు ప్రవక్తను పంపించి అంటాడు, ఇదిగో ఆ కుమారులో నేను ఏర్పాటు చేసుకున్నాను, నీవు అభిషేకించిరా అని చెబితే సమూయేలు వెళ్ళిన తర్వాత యెషీ కుమారులో మొదటి ముగ్గురు ఎక్కడ పనిచేస్తున్నారంటే సౌలు ఆర్మీలో పనిచేస్తున్నారు. వారు బలంగా ఉన్నారు, దృఢంగా ఉన్నారు, ఎత్తుగా ఉన్నారు, రంగుగా ఉన్నారు, చాలా బాగానే ఉన్నారు. వారు వచ్చి నిలబడితే నేను కోరుకున్నవాడు ఇతడు కాదు, ముగ్గురు కాదన్నాడు, తర్వాత నలుగురిని కాదన్నాడు. ఇక యెషీతో అంటున్నాడు సమూయేలు, ఇంకెవరైనా ఉన్నారా అని అంటే ఆయన అన్నాడు, అయ్యా కరసాడు వాడు ఒకడు ఉన్నాడు, వాడెక్కడున్నాడంటే గొర్రెలు కాచుకుంటా ఉన్నాడయ్యా. సరే వాడిని పిలిపిస్తే వాడు వస్తూ ఉండగానే దేవుడు అంటున్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే. దేవుడు కోరుకున్నాడు, దేవుడు అతను అభిషేకించాడు. దావీదును దేవుడు ఆ దేశానికి, ఆ పట్టణానికే మహారాజుగా చేశాడు. హల్లెలూయా. నేనంటాను, దేవుడు ఏం చూస్తాడంటే బాహ్యాన్ని చూడ్డు, అంతరంగాన్ని చూస్తాడు. నీ హృదయం ఏమై ఉందో, నీ లోపల ఎలా ఉందో. ఒకవేళ మనుషులుగా పైకి బాగానే కనపడవచ్చు, కానీ లోపల పైకి బాగానే మాట్లాడచ్చు, కానీ లోపల ఎలా ఉండిదంటే కోపం ఉండొచ్చు, ద్వేషం ఉండొచ్చు, అసూయలు ఉండొచ్చు. అందుకనే మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వాక్యంలో చదవండి ఈ మాట. మార్కు సువార్త 7:21, లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జార్వత్వమును, దొంగతనమును, నరహత్యలను, వ్యభిచారమును, లోభమును, చెడుతనమును, కృత్రిమములను, కామ వికారములను, మత్సరములను, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరుస్తూ ఉన్నాయి. ఎక్కడి నుంచి వెళ్తున్నాయని చెప్పండి? లోపల నుండే బయలు వెళ్ళి. లోపలికి ఏమేమి వచ్చినాయి అంటే ఇక్కడ ఒక లిస్టే రాశారు, ఒక లిస్టు. ఆ లిస్టులో ఏమున్నాయంటే దురాలోచనలు ఉన్నాయి, జార్వత్వం ఉంది, దొంగతనాలు ఉన్నాయి, నరహత్యలు ఉన్నాయి, వ్యభిచారములు ఉన్నాయి, లోభాలు ఉన్నాయి, చెడుతనం ఉంది, కృత్రిమములు ఉన్నాయి, కామవికారాలు ఉన్నాయి, మత్సరాలు ఉన్నాయి, దేవదూషణ ఉంది, అహంభావం ఉంది, అవివేకం ఉంది. ఇవన్నీ కూడా లోపల నుండే బయటికి వచ్చి మనుషుని ఏం చేస్తున్నాయంటే అపవిత్రపరుస్తున్నాయి. నేను ఇక్కడ ఒక మాట చెప్తాను, జాగ్రత్త వినండి. మనం తీసుకునేది ఏది కూడా మనల్ని అపవిత్రపరచు. నువ్వు ఏది తీసుకున్నా అది జీర్ణమై బహిర్భూమిలో విడవబడుతుంది. ఇంకో మాట చెప్పాలంటే నువ్వు తీసుకునేది జీర్ణం అవ్వకపోతే ఏమై చెప్పండి? బయట నుంచి రావాలి, పైనుంచి. ఎలా? వామిటింగ్ ద్వారా వచ్చేసి. నువ్వు తీసుకునేది ఏది కూడా నేను అపవిత్రపరచదు, కానీ నీ లోపల నుండే బయటికి వచ్చేవి ఏం చేస్తా ఉన్నాయంటే మనుషుని అపవిత్రపరుస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం కావాలంటే ఈ లోపల నుంచి బయటికి వచ్చే వాటిని మనం
పరిశుద్ధపరుచుకొందుముగాక. అందుకనే అవి పరిశుద్ధపరచబడాలి అంటే, అందుకనే ఏమంటాడంటే నీ హృదయము వ్యాధి గలది. ఏమంటాడు ఇర్మియా గ్రంథంలో? నీ హృదయము బహుఘోరమైన వ్యాధి గలది అంట. ఈ హృదయాన్ని దేవుడు కోరుకున్నాడు. ఈ హృదయంలో దేవుడు నింపబడాలనుకుంటున్నాడు. ఓ రోజు ఒక వ్యక్తి అన్నాడంట, యేసుక్రీస్తు వారు పుట్టాడు అని అనడానికి ఆధారాలు ఏంటి? యేసయ్య కూడా మనిషి అంటున్నారు కదా, సరే ఆయన బ్లడ్ గ్రూప్ ఏంటో చెప్పండి అని అడిగారంట. అడిగితే మనకైతే ఈ రోజుల్లో చాలా టెస్టులు వచ్చేసాయి. మరి నా బ్లడ్ గ్రూప్ నాకే తెలియదు, ఎవరు చెప్పలా. అంటే ఓ నెగిటివ్ అనో బి నెగిటివ్ అనో, అంతే కదా. మీ గ్రూప్ అడిగితే ఒకవేళ తెలిసిన వాళ్ళు చెప్తారు, తెలియని వాళ్ళు ఏమో తెలియదు పాస్టర్ గారు. మా పాస్టర్ గారు వాళ్ళ నాన్నగారికి యాక్సిడెంట్ అయినప్పుడు 6 ప్యాకెట్లు ఇచ్చారు. బాగానే, ఎన్ని ప్యాకెట్లు? 6 ప్యాకెట్లు ఇచ్చారు. 6 ప్యాకెట్లు ఇచ్చిన తర్వాత ఒకే ఆయన ఇన్ని తాగేస్తున్నాడా, మేము ఇవ్వమన్నారు. ఎందుకు? ఒక ఆయనకే ఇస్తే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? డాక్టర్లు తెలివైన వాళ్ళు కదా, వీళ్ళు ఇగిపోతే ఇంకో చోట తెప్పిద్దామని చెప్పేసి చిలకలూరుపేట నుంచి తెప్పించారు. అంటే ఒక వ్యక్తి అవసరమైన బ్లడ్ ఎక్కడో చోట దొరుకుతూనే ఉంది. ఒక వ్యక్తి అడుగుతూ యేసుక్రీస్తు వారు ఏ బ్లడ్ అండి అని అన్నాడు. అంటే ఒక దైవజనులు చెప్తూ ఆయన బ్లడ్ గ్రూప్ ఏంటంటే హోలీ బ్లడ్ అన్నాడంట. హల్లెలూయా. ఏం చెప్పండి? పరిశుద్ధమైన రక్తం. ప్రతి పాపము నుంచి ఆయన పరిశుద్ధునిగా, అందుకనే హోలీ బ్లడ్ అని చెప్పడానికి గల కారణం ఏంటంటే ఆయన పరిశుద్ధునిగా వచ్చాడు. కన్యక గర్భవతి కుమారుని కంది. ఆయన పరిశుద్ధంగా జీవించాడు, పరిశుద్ధంగానే తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన 3వ దినము తిరిగి లేచాడు. ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడే మనలో ఉన్న పాపాలన్నిటిని, మనలో ఉన్న చెడ్డవాటిని, ఆయన పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. కాబట్టి లోపల ఉన్న వాటిని ఏం చేయాలి? మొదట లోపల ఉన్న వాటిని ఏం చేయాలంట? శుద్ధి చేసుకోవాలి. 4 విషయాలు చెప్తూ వచ్చాను. మొదటి చెప్పండి. మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకాలి. 2 సమాధానాన్ని వెతకాలి. 3 కంట్లో ఉన్న దూలాలు తీసేసుకోవాలి. 4 లోపల ఉన్న వాటిని ఏం చేయాలి? లోపల శుద్ధి అవసరం. యేసయ్య మనల్ని శుద్ధి చేయునుగాక. చివరిగా ఇంకొక మాట చెప్తాను చూడండి. మార్కు సువార్త 9వ అధ్యాయం. మార్కు సువార్త 9వ అధ్యాయం 33వ వాక్యం నుంచి చదువుదాం. అంతట వారు కపెర్నహూమునకు వచ్చిరి. వారు ఎవడు గొప్పవాడని మార్గమున ఒకనితో ఒకడు వాదించిరి గనుక ఆయన ఇంట ఉన్నప్పుడు మార్గమున మీరు ఒకరితో ఒకరు దేనిని గూర్చి వాదించుకొంటిరని వారిని అడుగగా వారు ఓరకుండిరి. అప్పుడు ఆయన కూర్చుండి 12 మందిని పిలిచి, ఎవడైనను మొదటివాడై ఉండగోరిన యెడల వారందరిలో కడపటివాడును అందరికిని పరిచారకుడై ఉండాలి. చాలండి, దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యేసయ్యకి 12 మంది శిష్యులు ఉన్నారు. ఈ 12 మంది శిష్యులు అనుకుంటున్నారు, నేను గొప్ప, నేను గొప్ప. ఎవరు గొప్ప అని అంటున్నప్పుడు యేసయ్య ఆ ఇంట్లోనికి వెళ్ళిన తర్వాత ఆ 12 మందిని కూర్చోబెట్టి వారితో అంటున్నాడంట. ఏమన్నాడంటే, ఎవరైతే గొప్పవారుగా ఉండాలనుకుంటున్నారో వారు ఏమై ఉండాలంటే, మొదటిగా వాడు చివరివాడు, కడపటివాడై ఉండాలి. అలాగే పరిచారకుడై ఉండాలి. పరిచారకుడు అంటే పనిచేసేవాడుగా ఉండాలి, పరిచారకుడై ఉండాలి. ఈ మాటను బట్టి దేవుని మాటలో అంటాడు, తను తాను తగ్గించుకొనివాడు హెచ్చించబడును, తను తాను హెచ్చించుకొనివాడు తగ్గించబడు. కాబట్టి పరిచారకుడిగా ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే హెచ్చిస్తాడు. యేసయ్య మాదిరి చూపించాడు. ఏమంటాడంటే, నేను పరిచర్య చేయుటకు, పరిచారం చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచర్య చేయడానికి వచ్చా.
యేసయ్య ఎంత పరిచర్య చేశారు అంటే, పరిచారకుని పరిచర్య ఎలా చేశారంటే, శిష్యుల యొక్క పాదాలు ఆయన కడిగాడు. ఒక గురువు గారు తన శిష్యుల పాదాలు కడుగుతారా? కానీ యేసయ్య వారి పాదాలు కడిగాడు. ఈరోజు మన జీవితంలో కూడా తగ్గించుకుంటే దేవుడు మనల్ని గొప్పవారిగా చేయునుగాక. ఈ నూతన సంవత్సరంలో నువ్వేం చేయాలంటే, నువ్వు తగ్గి ఉండు, దేవుడు నిన్ను హెచ్చించునుగాక. నువ్వు పరిచారకుడిగా ఉంటే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో తీసుకొస్తా. మొదటిగా పరిచారకుడిగా ఉండాలి. చూడండి, యోహాన్ అంటాడు, ఆయన చెప్పులు వారి విప్పడానికి కూడా నేను యోగ్యుని కాదు. తను తగ్గించుకున్నాడు. దేవుడు యోహాను గొప్ప చేశాడు. స్త్రీల కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు అన్నాడు. అంటే ఆ మాటను బట్టి యోహాను ఎంతగా తగ్గించుకున్నాడో, అలాగే మోషే దగ్గర పరిచారకుడిగా ఉన్న యెహోషువ పరిచర్య చేస్తూ వచ్చాడు. మోషే అయిపోయిన తర్వాత యెహోషువ నాయకుడిగా చేసి కానానుకు తీసుకువెళ్ళడానికి ఒక బలమైన సాధనంగా దేవుడు వాడుకున్నాడు. ఏలియా దగ్గర ఎలీషా కూడా నీళ్లు పోస్తూ వచ్చాడు. ఏలియా చేసిన అద్భుతాల కంటే ఎలీషా చేసిన అద్భుతాలు ఎక్కువయ్యాయి. ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేసి, అంటే దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచాడు. ఇలా చెప్పుకుంటూ పోతే పౌలు దగ్గర పరిచర్య చేసిన తిమోతిని కూడా దేవుడు గణపరిచాడు. నా కుమారుడా, నా జత పనివాడా, అలా నాతో కలిసి అని మాట్లాడి చివరిగా అంటాడు దైవజనుడా అని మాట్లాడతాడు. అంటే తిమోతి ఎలాంటి విషయంలో పరిచారకుడుగా ఉండి దేవుని సన్నిధిలో ఎదుగుతూ వచ్చాడు. ఈరోజు నేను అంటాను, మొదటిగా మనం తగ్గించుకుంటే దేవుడే మనల్ని ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలబెట్టునుగాక. కాబట్టి మొదటిగా మనం చేయవలసింది చెప్తూ వచ్చాను. ఒకవేళ మొదటిగా చేస్తున్న వాటిని ఒకవేళ మనం విడిచిపెడితే, ఒక సంఘంతో దేవుడు మాట్లాడుతుంటాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4-5 వాక్యాలు చదువుకుని మనం ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4-5 వాక్యం. 2వ అధ్యాయం 4వ వాక్యం. అయినను మొదట నీకున్న ప్రేమను నీవు వదిలితివి. నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితి నుంచి పడిపోతివో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుంచి తీసివేస్తాను. ఇక్కడ ఎఫెసీ సంఘంతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏమంటాడంటే, నీ మీద ఒకటి తప్పు మాపవలసి వచ్చింది. అదేంటో తెలుసా? మొదటి ప్రేమ, మొదటి నీకున్న ప్రేమ నువ్వు విడిచిపెట్టావు. మొదటి క్రియలు విడిచిపెట్టావు. నువ్వు ఏ స్థితిలో పడిపోయావో ఆ స్థితిలో జ్ఞాపకం ఉంచుకొని మారు మనసు పొందు, మార్పు చెందు. ఒకవేళ మనం మొదటిగా చేయవలసిన వాటిలో చేస్తూ మనం ముందుకు సాగుదాం. అందుకనే ఆ మాట అంటాడు, నీ యొద్ద నుంచి నీ దీపస్తంభం దాని చోటు నుంచి నేను తీసివేస్తాను. మారు మనసు పొందితే సరి. ఒకవేళ మొదటి ప్రేమ ఒకవేళ మనలో దేవుని నమ్ముకున్నప్పుడు, దేవుని అంగీకరించినప్పుడు, దేవునిలో కొనసాగుతూ ఉన్నప్పుడు ఆ మొదటి ప్రేమ ఒకవేళ మనం విడిచిపెడితే, ఆ మొదటి క్రియలు ఏమన్నా విడిచిపెడితే వాటిని క్రమపరుచుకుందాం, తిరిగి చేద్దాం. ఈ నూతన సంవత్సరంలో మొదటిగా చేయవలసినవి చేస్తూ మన జీవితాన్ని ముందుకి కొనసాగిద్దాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. అందరం తల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం ప్రార్థన చేద్దామా? ఈ మొదటి ఆదివారం, ఈ నూతన సంవత్సరంలో నువ్వు ఎలా ఉండాలో, నువ్వు ఏం చేయాలో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఇది నేను కాదు మాట్లాడింది. ఇక్కడ మనిషే నిలబడతాడు, కానీ దేవుడు తన మాటను వెల్లడి చేస్తాడు. నిజమే, ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించిన తర్వాత మొదటిగా ఏం చేయాలి ప్రభువా, మొదటిగా మేము ఏం చేయాలో
అని ఆలోచిస్తూ ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు నా మదిలో పెట్టిన ఆలోచనలే మీ ముందు పంచుకున్నాను. మొదటి స్థానం ఎవరికి ఇస్తున్నావు? మొదటిగా సమాధాన పడుతున్నావా? మొదటిగా నీ కంటిలో ఉన్న దూలాలు తీసివేసుకో. మొదటిగా నీ లోపల శుద్ధి చేసుకో. మొదటిగా పరిచారకునిగా ఉండవు. మొదటిగా ఇలా జీవించగలిగితే దేవుడు గొప్ప చేస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు మేలు చేత నింపుతాడు. నీ ఆత్మీయ జీవితం దీవెనకరంగా మార్చబడుతుంది. ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, దయగలిగినటువంటి దేవానికి స్తోత్రాలు. దేవ, ఈ ఉదయకాలం మీ సన్నిధికి రావడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్ర. వాక్యం మీది, మాట్లాడింది మీరు, మీ మాటల చేత మీరు మమ్మల్ని తృప్తిపరిచారు. నిజమే, మొదటిగా మేమేం చేయాలో సూటిగా మాట్లాడారు ప్రభా. అలా చేస్తూ మా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికై సహాయం చేసి మీరు మహిమ పొందుకోమని యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.